అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనం ఎలా ఇవ్వాలి, పూర్తి పూజా విధానం అయితే మనం తెలుసుకుందాము. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికే మరొక పేరు గౌరి, మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ కలకాలం నిలుస్తుందని ప్రతీది. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు మన పురాణాలు కూడా చెప్తున్నాయి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడాలని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఆ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, ఆ తరువాత 4 సంవత్సరాలు అత్తారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయటం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని మన పురాణాలు కూడా పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మరి తొలిసారిగా నోముని ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం చాలా మంచిది. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం ఇంకా మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాన్ని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని తలార స్నానం చేసి పూజా గదిలో కానీ ఇంట్లో వ్రతం ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే పీటలాగా వేసుకొని అమ్మవారిని పెట్టడానికి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ మండపం పైన బియ్య పిండితో పద్మ ముగ్గు వేసుకొని దానిపైన బియ్యాన్ని పోసి శివపార్వతుల ఫోటో అయితే పెట్టుకోవాలి. మీ ఇంట్లో గౌరీదేవి ఫోటో సపరేట్గా ఉన్నట్లయితే అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. లేనట్లయితే శివపార్వతులు కలిసున్న ఫోటో పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అలా ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలమాలతో వస్త్రాలతో అలంకరించుకొని ఆ తర్వాత మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం కొందరికి ఆనవాయితీ ఉంటుంది, కొందరికి ఉండదు. మ్యాక్సిమం అయితే అందరూ కలశం పెట్టే చేస్తారు. మరి లేని వాళ్ళైతే కలశం పెట్టకుండా నార్మల్గా పూజ ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోవచ్చు. కలశం పెట్టని వాళ్ళు కలశానికి చేసే పూజ గౌరీదేవిని అంటే పసుపు గౌరీదేవిని పెడతాం కదా, ఆ అమ్మవారికి చేసినా కూడా పర్వాలేదు. మరి కలశం పెట్టే వాళ్ళైతే కలశ చెంబు తీసుకోవాలి. దానికోసం రాగైనా ఇత్తడైనా వెండి చెంబైనా తీసుకోవచ్చు, కానీ స్టీల్ చెంబు మాత్రం వాడకూడదు. ఇప్పుడు కలశపు చెంబుకు పసుపుని కొంచెం నీళ్ళలో తడిపి కలశపు చెంబుకు మొత్తం కూడా రాసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు కలశానికి కంకణాన్ని ఏర్పాటు చేయాలి. తెల్లదారాన్ని తీసుకొని 3 వరుసలు కానీ 5 వరుసలు కానీ తీసుకొని దానికి ఒక పసుపు కొమ్ము అయినా లేదంటే మామిడాక అయినా కూడా 2 ఉంటే 2 కూడా కట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కలశపు చెంబు నిండా నీళ్లను తీసుకొని ఆ కలశంలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక ఎర్ర పువ్వు ఒక 1 రూపీ కాయిన్ కానీ వెండి తామర పువ్వు ఉంటే వెండి తామర పువ్వు కానీ ఒక పోక ఖర్జూర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 తమలపాకులు అంటే రంధ్రాలు ఏమీ లేని తమలపాకులను అయితే తీసుకోవాలి. తమలపాకులైనా పర్వాలేదు, మామిడాకులైనా కూడా పర్వాలేదు. ఒక 5 తీసుకొని ఒకదాని పక్కన ఒకటైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కలశపు చెంబు పైన పెట్టే కొబ్బరికాయను తీసుకోవాలి. కొబ్బరికాయకు కూడా పసుపు మొత్తం రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. గౌరీదేవికి చాలా ఇష్టమైన రంగు రెడ్ కలర్. ఎర్రటి జాకెట్ పీస్ని అయితే తీసుకొని కలశం పైన వస్త్రం లాగా వేస్తాం కదా, అలాగా రెడీ పెట్టుకొని మనం కొబ్బరికాయ మీద పెట్టుకోవడానికైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాకెట్ పైన స్వస్తిక్ కానీ లేదంటే పెళ్లి బొట్టు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. స్వస్తిక్ని వేసేటప్పుడు ఎప్పుడైనా సవ్య దిశలో వేయాలి, అపసవ్య దిశలో అయితే వేయకూడదు. ఇప్పుడు ఇలా తయారైన తర్వాత ఇప్పుడు కలశపు చెంబు మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ పైన ఈ రవికని వస్త్రం లాగా అయితే పెట్టుకోవాలి. ఇలా తయారైన కలశపు చెంబుని మనము అమ్మవారి ఫోటో ముందు కొన్ని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసి
ఆ తర్వాత దానిపైన తమలపాకు కానీ అరటాకు వేసుకొని కలశం చెంబునైతే పెట్టుకోవాలి. దీపపు కుందులు కూడా పెట్టుకొని దీపాలలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత దీపాలను వెలిగించాలి. మంగళహారతిని కూడా వెలిగించుకోవాలి. మనం ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గౌరీదేవిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక తమలపాకులో కొంచెం పసుపును తీసుకొని కొన్ని వాటర్ కలిపి గౌరీదేవిని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు గౌరీదేవికి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు మనం తోరాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఈ తోరం కోసం 5 వరసల దారం తీసుకోవాలి. తెల్ల దారాన్ని 5 వరుసలు తీసుకొని ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పసుపుతో మొత్తం నిండా రాసుకోవాలి. ఆ తర్వాత 5 ముళ్ళతో 5 పువ్వులైతే పెట్టుకోవాలి. పువ్వులు అల్లినట్టు కాకుండా ముడులతో ఈ తోరాన్ని అయితే మనం తయారు చేసుకోవాలి. తోరానికి ఒక్కొక్క ముడి దగ్గర కుంకుమ బుట్లు పెట్టుకొని కలశం దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇలా మనం తోరాలను 3 అయితే తయారు చేసుకోవాలి. ఒకటి మనం కట్టుకోవడానికి, ఒకటి అమ్మవారికి, ఒకటి అట్ల కాడకు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ అట్ల కాడతో మనం చివరికి వ్రత కథ చదువుకుంటూ కాటికనైతే పట్టాలి. మంగళగౌరి వ్రత పూజలో ముఖ్యంగా ఏంటంటే కాటిక పట్టడం అయితే మెయిన్ అన్నమాట. ఈ అట్ల కాడ గంధం కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అట్ల కాడని పక్కనైతే పెట్టుకోవాలి. మళ్ళీ మనం వ్రత కథ చదివేటప్పుడు ఈ అట్ల కాడతో మనం కాటికైతే పట్టాలి. అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా 3 చెంచాల నీళ్లు చేతిలోకి తీసుకొని తాగాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు కుడి చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలు చదువుకొని వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని ఎడమ సైడ్ అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని వినాయకుడికి గౌరీదేవికి ఆహ్వానించాలి. ఆ తర్వాత కలశం పూజ కూడా చేసుకోవాలి. ఈ కలశం కోసం కలశం నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వు అన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఈ కలశానికి కూడా కంకణం కట్టి బొట్టయితే పెట్టొచ్చు. ఇప్పుడు మనం కలశ పూజ చేసుకోవాలి. ఇలా కలశ పూజ చేయడం వల్ల కలశంలోని నీళ్ళంతా కూడా పవిత్రమై గంగా నీరులాగా తయారైపోతాయి. ఇలా తయారైన గంగా నీరుని అమ్మవారి ఫోటోలపైన, విగ్రహాలపైన, పూజ సామాన్ పైన, మన మీద, తర్వాత ఇల్లంతా కూడా చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్ అంతా కూడా బయటికి పోతుంది. మనం పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా కూడా ఇలా కలశంలోని నీళ్ళనైతే ఎప్పుడైనా కూడా చల్లాలి. ఆ తర్వాత ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి ఆహ్వానించాలి కాబట్టి మొదటగా వినాయకుడికి అయితే ఆహ్వానించాలి. ఆ తర్వాత వినాయకుడికి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. వినాయకుడికి ఆర్ఘ్యపాద్యాలను అయితే సమర్పించాలి. సపరేట్గా గ్లాస్లో నీళ్లను తీసుకొని ఆ నీళ్లతో తమలపాకుతో వినాయకుడికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. మంత్రాలను చదువుతూ, మంత్రాలు వచ్చిన వాళ్ళైతే మంత్రాలు చదువుకోవచ్చు. మంత్రాలు రాని వాళ్ళైతే పాదయో పాద్యం సమర్పయామి, హస్యో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ కూడా వదిలేయచ్చు. ఇప్పుడు వినాయకుడికి కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, అక్షంతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, పసుపు, గంధం, పువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అని 108 సార్లు చదువుకుంటూ పువ్వులైనా వేసుకోవచ్చు, అక్షంతలైనా వేసుకోవచ్చు, కుంకుమ, గంధం, పసుపు ఇలా వేటితో అయినా కూడా మనం అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకోవచ్చు. వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములనైతే నైవేద్యంగా చూపెడితే వినాయకుడికి చాలా ఇష్టం. వినాయకుడి పూజ ఎప్పుడు చేసినా కుడుములను పెడితే చాలా మంచిది. ఆ తర్వాత వినాయకుడికి ధూపాన్ని చూపెట్టి దీపాన్ని కూడా చూపించాలి. ఇప్పుడు మంగళహారతి ఉంటే మంగళహారతిని కూడా పాట పాడుతూ చూపెట్టాలి. తర్వాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించుకోవాలి. ఈ కర్పూర హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకును, అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలు, ఒక పువ్వు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ వినాయకుడి దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని వినాయకుడి దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవి అంటే పార్వతీదేవి భర్త అయిన ఈశ్వరుణ్ణి కూడా మనం ఆహ్వానించాలి. గౌరీదేవికి శివుడికి ఇద్దరు కూడా ఒకటేసారి కలిపి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు గౌరీదేవిని కూడా ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి కలిపి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. వినాయకుడికి చేసినట్టుగానే సపరేట్గా గ్లాస్లో నీళ్లను తీసుకుంటాం కాబట్టి ఆ నీళ్లతోనే గౌరీదేవికి శివుడికి ఆర్ఘ్యపాద్యాలనైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత
కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, గంధం, అక్షంతలు, వస్త్రం ఇలా పువ్వు ఒకదాని తర్వాత ఒకటైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత శివుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే శివుడి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. రాని వాళ్ళు ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత మంగళగౌరి వ్రతం బుక్కులో మనకి గౌరీదేవి అష్టోత్తర శతనామావళి అయితే ఉంటాయి. ఆ బుక్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది. బుక్ లేని వాళ్ళైతే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మంగళగౌరి వ్రతం పూజా విధానం అని టైప్ చేయగానే మనకు పీడిఎఫ్లో కూడా దొరుకుతాయి. దాన్ని చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఎర్రక్షంతలు వేసినట్లయితే చాలామంది అమ్మవారికి ఇష్టమైన మందార పువ్వులు, రెడ్ కలర్ ఫ్లవర్స్ పెడితే ఇంకా మంచిది. లేదంటే వెండి తామర పూలతో 108 నామాలు చేసుకుంటూ కూడా గౌరీదేవికి పూజించుకోవచ్చు. కుంకుమతో పూజించుకోవచ్చు, లేదంటే పసుపు కొమ్ములతో పూజించుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఏముంటే వాటితోనే గౌరీదేవిని పూజించుకోవచ్చు. ఇలా అమ్మవారిని పూజించుకున్న తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా అమ్మవారికైతే చూపెట్టాలి. ఇలా తమలపాకుతో 5 సార్లు నీళ్లను చూపెట్టి అమ్మవారికైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని సమర్పించాలి. అందుకోసం 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, పువ్వులు, 1 జాకెట్ పీస్, గాజులు ఇలా మీకు ఏది వీలైతే అవి పెట్టుకొని అమ్మవారికైతే సమర్పించుకోవచ్చు. చీర ఉంటే చీర కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని చేయడం పూర్తయ్యాక ఇప్పుడు తోరాన్ని కూడా పూజించుకోవాలి. తోరాన్ని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలతో తోరాన్ని పూజించుకున్న తర్వాత మన చేయికైతే కట్టుకోవాలి. భర్త ఉంటే భర్తతో కట్టించుకోవాలి, లేదంటే మనం కూడా కట్టుకోవచ్చు. ఇలా మనము తోరాన్ని కట్టుకున్న తర్వాత కలశానికి పూజ చేసుకోవాలి. కలశానికి కూడా గౌరీదేవి మంత్రాలు వస్తే గౌరీదేవి మంత్రాలు చదువుకోవచ్చు. ఇలా మనము కలశ పూజ కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మంగళహారతి ఉంటే మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని కూడా చూపెట్టాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కూడా కర్పూర హారతితో హారతిని అయితే సమర్పించుకోవాలి. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇల్లంతా చూపెట్టాలి. ఆ తర్వాత శివుడికి గౌరీదేవికి కలిపి 1 పువ్వు, కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ సమర్పించాలి. ఆ తర్వాత 5 పిండి దీపాలనైతే తయారు చేసి పెట్టుకోవాలి. ఈ దీపాలలో 5 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాలకి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న అట్లకాడ ఉంది కదా, దాన్ని తీసుకొని ఇప్పుడు మనం కాటిక అయితే పట్టాలి. ఈ కాటిక కోసం ఒకవైపు బొట్టు పెడతాము, ఇంకొక వైపు నెయ్యిని మొత్తం రాసుకోవాలి. ఆ తర్వాత ఆ దీపాలపైన ఆ అట్ల కాడనైతే పెట్టాలి. ఈ సమయంలో మనము వ్రత కథ చదవాలి. వ్రత కథ చదువుకుంటూ కాటిక పట్టాలి. ఈ వ్రత కథ కూడా మనకి గూగుల్లో అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే సెర్చ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇలా మనం వ్రత కథ అయిపోయేంత వరకు కాటికనైతే పట్టాలి. ఇలా మొత్తం వ్రత కథ అయిపోయిన తర్వాత అట్ల కాడను తిప్పి చూస్తే మొత్తం కాటిక ఉంటుంది. ఈ కాటికను మనం వాయనానికి వచ్చిన ముత్తైదువులకైతే ఇవ్వాలి. అలా ముత్తైదువులకు ఇస్తేనే ఈ పూజ చేసిన ఫలితం అనేది మనకి వస్తుంది. ఆ తర్వాత గౌరీదేవికి క్షమామంత్రం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం 3 సార్లు తిరిగి అక్షంతలు అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలి. మరి వ్రత నియమాలు చూసుకుంటే వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికైతే దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలైతే ఇవ్వాలి. అది కూడా శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనాలైతే ఇవ్వచ్చు. అంటే మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో 5 సంవత్సరాలు లైన్గా చేసుకోవాలి. కాబట్టి కొందరేమో వారానికి 5 మంది ముత్తైదువులను పిలుస్తూ అలానే 5 సంవత్సరాలు చేస్తారు. కొందరేమో 1 సంవత్సరం 5 మందిని, ఇంకొక సంవత్సరం 10 మందిని, 3వ సంవత్సరం 15 మందిని, 4వ సంవత్సరం 20 మందిని అలా పిలుస్తూ వాయనాలైతే ఇస్తారు. ఎవరి ఆచారం బట్టి వాళ్ళైతే ఫాలో అవుతూ ఉంటారు. మరి వాయనం ఇచ్చేటప్పుడు 5 ముత్తైదువులనైతే ఇంటికి పిలిచి వాళ్ళకి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళకి పసుపును రాసి ఆ తర్వాత వాయనం ఇవ్వాలి. ఈ వాయనంలో 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, పువ్వులు, గాజులు, జాకెట్ పీస్, పసుపు కుంకుమ కూడా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. నానబెట్టిన శనగలు, వక్క ఇవన్నీ కూడా వాయనంగా ఇవ్వాలి. మనము అట్లకాడకు పట్టిన కాటికని తప్పనిసరిగా ముత్తైదువులకైతే ఇవ్వాలి. అలా ఇస్తేనే పూజకు ఫలితం అయితే మనకి ఉంటుంది.
అలాగే ఈ కాటిక పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం ఉంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులను గౌరీదేవిగా భావించి వాళ్ళ దగ్గర అక్షంతలతో ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇలానే ప్రతి వారం కూడా చేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం అయితే మిస్ కాకుండా చేసుకోవాలి. ఇలా మనము శ్రావణ మాసంలో ఉండే 4 మంగళవారాలు కూడా చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలా 5 సంవత్సరాలు కూడా లైన్గా పడిపోకుండా చేసుకోవాలి. ఇలా అమ్మవారి పూజ ఉదయం చేసుకున్న తర్వాత ఒక పూట భోజనం చేయాలి. అది మధ్యాహ్నమైనా రాత్రైనా పర్వాలేదు. సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఫోటోని గాని వినాయకుణ్ణి గాని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదు. మంగళవారం గాని శుక్రవారం గాని పూజలు చేసుకున్న తర్వాత ఫోటోలు గాని విగ్రహాలను గాని వేటిని కదిలించకూడదు. మంగళవారం అంతా అలానే ఉండనిచ్చి బుధవారం ఉదయాన్నే లేచి 6 లోపు గాని 9 లోపు గాని గౌరీదేవికి వినాయకుడికి గౌరీదేవికి పూజ చేసుకొని నైవేద్యాలను సమర్పించి దీపాన్ని చూపెట్టి ధూపాన్ని కూడా చూపెట్టి ఆ తర్వాత కదిలించుకోవాలి. మొదట వినాయకుడిని కుడివైపు 3 సార్లు కదపాలి. ఆ తర్వాత గౌరీదేవిని కలశాన్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే కదిలించుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడి నుండి తీసామో అక్కడే ఫోటోనైతే ఏర్పాటు చేసుకోవచ్చు. మరి కలశంలోని నీళ్లను ఇల్లంతా చల్లుకొని ఆ తర్వాత మంచి చెట్లలో ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. కలశం కింద ఉన్న బియ్యంతో తీయటి అన్నాన్ని తయారు చేసుకోవచ్చు. కలశం మీద ఉన్న కొబ్బరికాయతో స్వీట్ లాంటిది ఏదైనా తయారు చేసుకోవచ్చు. కానీ కార పదార్థాన్ని అయితే తయారు చేసుకోకూడదు. అలాగే పసుపుతో చేసిన గౌరీదేవి పసుపుని మంగళవారం కానీ శుక్రవారం కానీ చెంపలకు రాసుకుంటే చాలా మంచిది. ముత్తైదువులకు ఎవరికి రాసినా కూడా మంచిది. మనం రాసుకుంటే ఇంకా మంచిది. ఇలా అయితే వ్రతాన్ని ఆచరించుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.